థియేటర్లో రక్షణ మూవీ చూసాను. అది నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఈ సమాజంలోని ఆడవాళ్ళని కించపరచడం అన్నది చాలా రెగ్యులర్గా జరుగుతుంది. అంటే మన ఆపోజిట్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏమంటున్నారంటే, అమ్మాయి చదువుకుంటున్నాను, నేను ఐఏఎస్ చదువుకుంటాను, ఐపీఎస్ చదువుకుంటాను, నీకేంటి మంచి సంబంధం పెళ్లి చేసుకుని 2 పిల్లలు కానీ అలాగే చెప్తున్నారు తల్లిదండ్రులు కూడా. ఈ సినిమా చూసిన తర్వాత తల్లిదండ్రులు కూడా మారాలి. ఒక అమ్మాయి తలుచుకుంటే ఏదైనా చేయగలదన్నది నిరూపించుకోవాలి. ఎందుకంటే ఈ సినిమా మొత్తం అదే నడిచింది. డైరెక్ట్గా టేకింగ్ అయితే సూపర్. నెక్స్ట్ ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. సాంగ్స్ ఉండాలి, అవి ఉండాలి, అదే వెర్షన్ నడుస్తుంది మొత్తం ఇండస్ట్రీ మొత్తం. అది మార్చుకోవాలి మనం కూడా. 1-2 సాంగ్స్ ఏమన్నా పెడతారనుకున్నాను. ఈ సినిమాలో ఒక సాంగ్ కూడా లేకుండా, ఎక్కడ బోర్ కొట్టకుండా, కామెడీ కూడా లేకుండా ఇలా సీరియస్గా ఎంతసేపు కూర్చోబెట్టారు. నాకైతే రక్షణ మూవీ సూపర్గా నచ్చింది. నెక్స్ట్ పాయల్ రాజ్పూత్ గారు ఇప్పటివరకు గ్లామర్ రోల్స్ చేశారు. ఆవిడ కూడా ఐపీఎస్ కానీ బాగా మెప్పించారు. లాస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఈ సమాజంలోని 2 విలన్స్ ఉంటారు. ఒక విలన్ ఒకరు సీరియల్ హీరో కూడా విలనే, విలన్ కూడా విలనే. సీరియల్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి విలన్ హీరోని కింద పెట్టి బాగా తీశారు. టేకింగ్ అయితే నాకు సూపర్గా నచ్చింది. నెక్స్ట్ కెమెరా వర్క్ ఇదంతా కూడా బాగుంది, ది బెస్ట్. సో ఇప్పుడైనా జనాలు మారి లేడీస్కి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని కూడా మనతో పాటు ప్రోత్సహిస్తారని నేను కోరుకుంటున్నాను. ఓకే సార్. రక్షణ సినిమా మాత్రం చాలా బాగుంది. పాయల్ యాక్టింగ్ చూస్తుంటే కూడా మనకు ఒక డిఫరెంట్గా ఉంది. క్యారెక్టర్ తగ్గట్టు కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఛానల్ తర్వాత మనం పాయల్ని ఒక డిఫరెంట్గా చూసినాం, కొత్త స్టోరీ చూసినాం. అంటే ఈ సినిమా మనం చూస్తుంటే ఎలా ఉంటుందంటే, ఒక సమాజానికి ఎలా ఉండాలో అలా తగ్గట్టు సినిమా తీసిండు. ఇంకా మనం మామూలు టైంలో అప్పట్లో మనం ఒక రొమాన్స్ చూసినాం, ఒక RX100 చూసినాం, ఒక FTV చూసినాం. అలా కాకపోతే ఒక లవ్ స్టోరీ చూసినాం, ఫ్యామిలీ ఆడియన్స్గా కనెక్ట్ అయిందని. మళ్ళీ ఒక పోలీస్ ఆఫీసర్లో ఒక సింగల్గా పోరాడి ఈ సినిమా కూడా చాలా బాగా యాక్టింగ్ చేసింది ఆమె పాయల్ గారు. ఇక్కడ ఆయన చూసినా కూడా ఎలా ఉంటుందంటే చాలా డిఫరెంట్గా క్యారెక్టర్ చేసింది. ఇంకోటి మన ఈమె డైరెక్టర్ కూడా తీయడం విధానం కూడా చాలా డిఫరెంట్గా తీసిండు. మన తీసినప్పుడు కూడా నిజంగా ఒక సమాజానికి పనికొచ్చే సినిమా. సమాజానికి అంటే సమాజానికి అంటే పాయల్ గారి యాక్టింగ్, ఒక ఇంట్లో సైకోలు ఉంటారు కొంతమంది కొడుకులు, ఆ సైకోలు తగ్గట్టు ఇలా తీయొద్దు సినిమా అన్నట్టు తీసారు. అంటే ఫ్యామిలీలో కొంతమంది ఇట్లా సైకోలు తగ్గట్టు ఉంటారు. అంటే సమాజంలో ఒక ఆడపిల్ల గౌరవించాలి. మెయిన్ థింగ్ చెప్పాలంటే, ఒక ఆడపిల్లకి ఏ అయిపోయిందంటే ఒక గౌరవం లేకుండా అయిపోయింది అనమాట. అంటే కొంతమంది ఇట్లా ఆడపిల్లలు ఒక చిన్న చూపు చూపిస్తారు. అట్లా చూడకుండా ఒక సినిమా అనేది ఒక ప్లస్ పాయింట్ సినిమా. ఈ సినిమా మాత్రం ఒక డిఫరెంట్గా ఉంది, ఒక కొత్తగా ఉంది. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ చాలా కొత్తగా ఉంది. అంటే మనం చూసినాక కూడా మనం కొత్తగా ఉంటుంది. చాలా బాగుంది. పాయల్ గారి కెరియర్లో మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం చాలా బాగుంది, సూపర్. అలాగే సినిమా అయితే మాత్రం మనకి ఎక్కడ బోర్ కొట్టలేదన్నా. హీరోయిజంగా అంటే హీరోకి ఏమాత్రం తీసుకోకుండా రాయల్ పాత్ర చూపించారు. అయితే రక్షణ అయితే మాత్రం ఎక్కడ మనకి బోర్ కొట్టకుండా ఆ పాయల్ రాజ్పూత్ యాక్టింగ్ కానీ ఎక్కడక్కడ చిన్న బోర్ కొట్టగానే అయితే సస్పెన్స్ థ్రిల్లింగ్ సీన్స్ కానీ, లేదంటే ఆ విలన్ గారు చంపే క్రూరత్వం కానీ, ఆ ఫస్ట్ హాఫ్ లో సస్పెన్స్ సీన్స్ కానీ అంతా కూడా నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అంటే బోర్ కొట్టకుండా మంగళవారం తర్వాత ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ ఇచ్చింది మనకు. పాయల్ రాజ్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఇక డైరెక్షన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం సూపర్ అనమాట. ఫస్ట్ హాఫ్ అంతా ఏం జరుగుతుంది అనిపిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ, లేదంటే ఇంటర్వెల్ ముందు వచ్చి ఒక ఫ్లవర్ కానీ చాలా సస్పెన్స్ ఉంటాయి. ఆ సెకండ్ హాఫ్ ఏదైతే సస్పెన్స్ థ్రిల్లింగ్స్ ఆ సీన్స్ రివీల్ అయితే ఆ సీన్స్ ఉన్నాయి, లింక్స్ ఓపెన్ చేసే సీన్స్ అవి అయితే మాత్రం సూపర్ అనమాట. అంటే లేడీస్ ఫ్యాన్స్ చాలా కంటే సినిమా ఇది రక్షణ సినిమా. అలాగే హీరోయిన్ కి ఏం మాత్రం తీసుకోకుండా రాయల్ పాత్ర క్యారెక్టర్ డిజైన్ చేశారు. పోలీస్ క్యారెక్టర్ వచ్చిన ఫైట్లు కానీ హీరోయిన్ కానీ సూపర్ అనమాట. సో ఓవరాల్ గా నేను చెప్పొచ్చు రక్షణ సినిమా మంగళవారం ఒక మంచి సినిమా, బ్లాక్ బస్టర్ మూవీ అన్న. చాలా బాగుంది మూవీ అయితే. రక్షణ అయితే RX100 తర్వాత మంగళవారం తర్వాత సో చాలా మంది అంటే ఒక హార్ట్ స్టోరీలోనే తను ఎక్స్పెక్ట్ చేశారు. బట్ కంప్లీట్ డిఫరెంట్ గా ఒక పోలీస్ ఆఫీసర్ లో లేడీస్ పట్ల రక్షణ ఎట్లా అంటే నిజంగా అంటే నేను చూసింది ఈ సినిమా కదా, ఆ సినిమా చూడలే. సో ఆ సినిమా చూడేదో కంపారిజన్ చేస్తాను. ఎందుకంటే కంటెంట్ ఉన్న సినిమాలో ఉంటే నాకు తెలిసి ఇది మంచి కంటెంట్ ఉన్న సినిమా. ఇంకోటి ఏంటంటే మానస్ అన్న నెగిటివ్ రోల్లో చేశాడు ఇంట్లో. అసలు నెక్స్ట్ లెవెల్, ఆయన యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సో అది కూడా అది సత్యభామ చూసిన తర్వాత రెండు కంపేర్ చేయొచ్చు. అవును. సో ఇక్కడ ఏంటంటే సీనియర్ యాక్టర్ జూనియర్ యాక్టర్ కాదండి. సో క్యారెక్టర్ చేయగలుగుతారు ఎవరైనా. ఇప్పుడు ఏంటంటే సీనియర్ యాక్టర్ కన్నా కొత్తగా వచ్చే వాళ్ళు ఇప్పుడు మంగళవారం, ఇప్పుడు RX100 ఉంది మూవీ ఎలా తీసింది, తర్వాత మంగళవారం సినిమా. సో కంప్లీట్ డిఫరెంట్.
సో అదొక మన కాజల్ అనేది ఒక సీనియర్ యాక్టర్, వీళ్ళు కొత్తగా అప్కమింగ్ యాక్టర్ కూడా, సో వాళ్ళని మించి చేస్తున్నారు వీళ్ళు కూడా. అదే కదా. లేదు దీంట్లో కంప్లీట్ ఒక పోలీస్ ఆఫీసరు ఇలా పవర్ఫుల్ యాక్టింగ్ ఉంటుంది కదా, ఆ రేంజ్ లో ఉంటుంది. మనం సాయి కుమార్ గారిని ఏ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తాం, కంప్లీట్ డిఫరెంట్ యాక్టర్. ఇప్పుడు యాక్టర్ నుంచి మనము కొత్తగా ఎక్స్పెక్ట్ చేయాలి. ఇప్పుడు అందరూ ఏమంటారు, ఒక బోల్డ్ క్యారెక్టర్ అలాగే వస్తుంటారు కదా, దీంట్లో కంప్లీట్ ఒక మన దేశం పైన రక్షించి అమ్మాయిల పైన తీయడం అనేది చాలా కొత్తగా అనిపించింది. చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్ యాక్ట్ చేశారు. చాలా సీరియస్ గా సిన్సియర్ ఆఫీసర్ గా పాయల్ రాజ్పూత్ చాలా బాగా యాక్ట్ చేశారు. అంటే ఇప్పుడు సత్యభామ కాజల్ ట్రైలర్ చూసారు కదా, అందరూ అంతగా మించుంది నేను చెప్తున్నా, అంతగా మించుంది. అక్కడ పోలీస్ ఆఫీసర్ గా పర్ఫెక్ట్ గా యాక్ట్ అయ్యారు. లేడీస్ మీద జరిగే అన్యాయాలకి ఒక సైకోపాత్ అమ్మాయిలు చంపుకుంటూ పోతున్నాడు. ఎవరు చేస్తారు ఏంది, పోలీస్ డిపార్ట్మెంట్ వదిలేస్తే అమ్మాయిలకి అన్యాయం జరుగుతుందని నిలబడిన ఒకే ఒక్క అమ్మాయి పోలీస్ ఆఫీసర్ కింద పాయల్ రాజ్పూత్ చాలా బాగా యాక్ట్ చేశారు. అంటే ఇంటర్వెల్ సీన్ కానీ లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయితే భయ్యా నిజంగా ఏడిపోతుంది. పాయల్ రాజ్పూత్ ని హ్యాంగ్ చేస్తే అక్కడ నుంచి తప్పించుకుని విలన్ ని చంపడం చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు. అక్కడ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా బాగుంది. డైరెక్షన్ స్క్రీన్ పై A to Z ఎర్రగా తీసింది. అక్కడ మెయిన్ ఈ సినిమాకు ముఖ్యంగా చెప్పాలంటే పాయల్ రాజ్పూత్, ఆమె తప్ప ఈ సినిమా వేరే ఎవరు చేసినా కూడా ఈ ఇంపాక్ట్ రాదు అని నాకు అనిపిస్తుంది. ఆ సినిమా మాత్రం మైండ్ బ్లోయింగ్ భయ్యా. ప్రతి అమ్మాయి కూడా ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి. అమ్మాయిలకు జరుగుతున్న అన్యాయాలు ఎదుర్కోవాలంటే ఇలాంటి సినిమా చూసి తెలుసుకోవాలి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. ఓటీటీల్లో ఐబొమ్మలో చూద్దాం అనుకోద్దు, ఖచ్చితంగా ఈ సాటర్డే సండే థియేటర్కి వచ్చి చూడండి. రిలీజ్ భయ ఒక్కటే మాట, పాయల్ రాజ్పూత్ అంటే ఒక రొమాన్సే కాదు, ఏదైనా చేయగలదు పాయల్ రాజ్పూత్ అనిపించింది. మైండ్ బ్లోయింగ్ అంతే. సినిమా సూపర్ అల్టిమేట్. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. ప్రతి అమ్మాయి ఇలాంటి సినిమా చూడాలి. అమ్మాయిలకు జరిగే అన్యాయాలు తెలుసుకోవాలి, వాళ్ళు న్యాయం కావాలంటే సినిమా చూడండి. చాలా బాగుంది, మైండ్ బ్లోయింగ్. ఇప్పుడే రక్షణ సినిమా చూడడం జరిగింది. మామూలుగా లేదు ఈ సినిమా నిజంగా. ఎందుకంటే ఈ సినిమా ఎట్లుందంటే లేడీ ఓరియంటెడ్ మూవీ అని, కానీ సినిమాలో యొక్క క్లైమాక్స్ చూసుకుంటాం మనము ప్రాపర్గా వీడియోగ్రఫీ అయినా ఆటోగ్రఫీ అయినా నిజంగా మొత్తం సాంగ్స్ అయినా అన్ని డైరెక్షన్ అయినా ప్రాపర్గా ఉంది. ఒక సైకో కిల్లర్ గురించి సినిమా తీయడం జరిగింది. కానీ నిజంగా చెప్తున్నా లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్ పాయల్ రాజ్పూత్ తిరిగి తీసేసింది భయ్యా. మొన్న మంగళవారం వచ్చింది కదా, అదొక ఎత్తు అయితే ఇదో ఇంకో ఎత్తు. నిజంగా చెప్తున్నా ఇలాంటి సీన్స్ అయితే ఏమీ లేవు. బట్ ప్రాపర్ మూవీ భయ్యా, ప్రాపర్ లేడీ ఓరియంటెడ్ మూవీ. ప్రతి ఒక్క అమ్మాయి తప్పకుండా చూడాల్సిన సినిమా భయ్యా. నిజంగా మామూలుగా లేదు. ప్రతి ఒక్కరు మస్ట్ వాచబుల్ సినిమా భయ్యా. సూపర్ ఉంది. మానస్ లాగులపల్లి యాక్టింగ్ అయితే తిరిగి తీసేసింది భయ్యా ఫస్ట్ హాఫ్ లో. మామూలుగా థ్యాంక్ యూ భయ్యా, సూపర్ హిట్ సినిమా. మూవీ ఎలా ఉందన్న? రక్షణ మూవీ చాలా బాగుందన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి లేడీ ఎవరంటారు ఫిలిం. మన పాయల్ రాజ్పూత్ గారు ఇంతకుముందు తీసిన ప్రీవియస్ ఫిలిమ్స్కి దీనికి అసలు సంబంధం ఉండదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఎక్స్ట్రీమ్ లేవు. డైరెక్షన్ రక్షణ అనే ఏదైతే టైటిల్ తీసుకున్నారో డైరెక్టర్ దాన్ని జస్టిఫికేషన్ చేసిన డైరెక్టర్ గారు. మూవీ మాత్రం నాకు చాలా నచ్చింది. మళ్ళీ ఇంకోటి సీరియల్ ఆర్టిస్టులు ఎవరైతే పనికిరారు సినిమా థియేటర్కి అని చెప్పి తన వాళ్ళకి మన మానస్ గారు మంచి ఆన్సర్ ఇచ్చేసింది. దీనికి ఎక్స్ట్రీమ్ లెవెల్ యాక్టింగ్ మానస్ గారిది అయితే. ఫస్ట్ హాఫ్ ట్విస్టులు బాగున్నాయి, సెకండ్ హాఫ్ బాగుంది. కంపల్సరీ రక్షణ మూవీ ప్రతి ఒక్కరు చూడాలి, ఎంజాయ్ చేయాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒక మంచి మెసేజ్ ఉంది దీంట్లో. మీరు మంచి ఎంటర్టైన్మెంట్ ఫీల్ కావాలని అబ్బో నేను చెప్పనయ్యా, నేను చెప్పా అసలు ఏందయ్యా నా మహానట. నిజంగా మహానటిని మించిపోతుంది. నిజంగా తన గ్లామర్ కానీ తన డైలాగ్ కానీ యాక్టింగ్ కానీ చించి బారేసిన రక్షణ మూవీ అంటే మహానటి గుర్తుకొస్తుంది. చాలా బాగుంది సినిమా. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఈ రోజు చాలా సినిమాలు రిలీజ్ అయినాయి భయ్యా. ఇందులో ఇస్ బెస్ట్ సినిమా అంటే రక్షణ మూవీ. సూపర్ ఉందన్న. గతంలో చూసుకుంటే రాక్షసుడు సినిమా గిట్లా చూసినప్పుడు ఎంత ఇంటెన్షన్ కలిగిందో అలా ఉందని మన సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ ఇంటెన్షన్ అనేది చాలా బాగా క్యారీ చేసినాం. సూపర్, నాకైతే బాగా నచ్చిందని అసలు మిస్ కావద్దు. రక్షణ మూవీ అనేది ఒకటే నిజంగా చెప్తున్నా. పాల్ గారు మీరు సూపర్ అండి. గ్లామరు అలాగే యాక్టింగ్ అసలు మీ డైలాగ్ చెప్తుంటే మాకు చాలా అసలు ఇనసొంపుగా ఉన్నాయి. సినిమా మాత్రం బాగుంది బ్రదర్, అస్సలు మిస్ అవుతున్నా. అందరికీ సెట్ కాదు, పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేయాలంటే అందరికి సెట్ కాదు. నిజంగా పాయల్కి అయితే సూపర్ గా సెట్ అయిపోయింది. తన క్యారెక్టర్ సూపర్ అనమాట. ఇంకా వేరే లెవెల్ సూపర్ ఉందన్న, చాలా బాగా నచ్చింది. అండ్ ఇప్పుడే రక్షణ మూవీ చూశాను. ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అనమాట. అంటే మనకు RX 100 కానీ మంగళవారం సినిమాలో ఒక గ్లామర్ రోల్గా చూపించిన పాయల్ రాజ్పూత్
ఒక మంచి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఇప్పుడున్న ఆడవాళ్ళు ఎదగకూడదు, చదువుకోకూడదు, ఉద్యోగాలు చేయకూడదు అనే మగవాళ్ళ మైండ్ సెట్, అంటే కొంతమంది సైకోల్లో ఉన్న క్యారెక్టర్ని అసలే పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుద్ది, స్టోరీ ఏంటి, ఫైట్లు ఉండవు, సాంగ్స్ ఉండవు, ఏముండదు, స్టోరీ లైన్ని డైరెక్టర్ గారు ఎక్కడ కూడా ల్యాగ్ లేకుండా బోర్ కొట్టకుండా అలా తీసుకెళ్తారు. అంటే మొత్తం అంతా కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. సో నిజ జీవితంలో ఆడవాళ్ళకి జరిగే అన్యాయాలు ఎలాగ ఉంటుంది, రేపొద్దున ఎలా జాగ్రత్త పడాలి, పోలీసులు నమ్మాలా, లాయర్లు నమ్మాలా, కోర్టులు నమ్మాలా ఏంటి అనేది ఒకసారి మీకు ఈ రక్షణ మూవీ చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే బాగా నచ్చింది నాకు. సో ఉన్న బడ్జెట్లో పిండి కొద్ది రొట్టె అన్నట్టుగా ఉన్న బడ్జెట్లో ఒక మంచి అవుట్పుట్ ఇచ్చాడు. చాలా బాగుందండి. దానికి తగ్గట్టుగా మానస్ క్యారెక్టర్ అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే విలన్ ఒక మంచి విలన్గా తను ఒక సైకోయిస్ట్ లాగా చాలా బాగా చేశాడు. తినేమో అనుకుంటాం కానీ కొత్త ట్విస్టులు మారుతూ ఉంటాయి అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఒకసారి మీ థియేటర్కి వస్తే కనుక ఆడవాళ్ళు బాగా చూడాలి. అంటే మనము పాయల్ని అడల్ట్గా చూసాము అండ్ రొమాంటిక్గా చూసాము, సేమ్ అలా ఏమైనా సీక్వెన్స్ ఉంటుందా థియేటర్లో? లేదండి, అసలు అలాంటి ఏం ఎక్స్పెక్ట్ చేయదు. ఒక మంచి ఆఫీసర్ని కూడా ట్రాప్ చేసి ఫోన్ నెంబర్ పెట్టి ఒక పోలీస్ ఆఫీసర్ను కూడా ఒక వెబ్సైట్లో పెట్టేసే యువత ఎలా పట్టుకుంటారు అనేది ఒక స్టోరీ అనమాట. అంతే. అంటే ఇప్పుడు అంటే పోలీస్ ఆఫీసర్కి అన్యాయం జరుగుతున్నప్పుడు కామన్ మ్యాన్కి ఇంకెంత అన్యాయం జరుగుతుంది, కామన్ మ్యాన్ కాలేజీ అమ్మాయిలు ఇంకెంత మోసపోతున్నారు, ఆ ఇంట్లో చెప్తే పోలీస్ కేసులు అని చెప్పి అలా సూసైడ్లు ఎలా చేసుకుంటున్నారు, చేసుకోవద్దు, ధైర్యంగా ఉండని చెప్పి చెప్పడానికి ఒక లైన్ అనమాట. ధైర్యంగా ముందుకు రండి, ధైర్యంగా వస్తే కనుక న్యాయం జరుగుద్ది అనేది ఒక సినిమాలో ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు అనమాట. రక్షణ ఎలా ఉంది? బాగుంది బ్రదర్. రక్షణ నాకైతే బాగా నచ్చింది. RX100 మంగళవారం తర్వాత ఒక మంచి సినిమా మన పాయల్ చేసింది. చాలా మంచి పెర్ఫార్మెన్స్ కోరుకున్న సినిమా ఇది. విజయశాంతి గారి తర్వాత మళ్ళీ గుర్తొచ్చే విధంగా అయితే ఒక పోలీస్ స్టోరీ ఇది. ఈరోజు 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. కాజల్ గారిది కూడా పోలీస్ ఆఫీసర్, దీనిలో కూడా పోలీస్ ఆఫీసర్. సో నేనైతే రక్షణ చూశాను. అన్నిటికీ మించి ఈ సినిమాలో నేను చెప్పుకోదలిగింది ఏంటంటే నాకు బాగా నచ్చింది బిగ్ బాస్ మానస్ మాత్రం ఎరగదీశాడు గారు. చాలా బాగా చేశాడు. అతని కోసం అయితే ఖచ్చితంగా సినిమా చూడండి. మానస్ ఫ్యాన్స్ అనుకునే దానికంటే 100% కానీ 200% మానస్ పెర్ఫార్మెన్స్ బాగుంది. నా ఒక్కడికే థియేటర్లో కూర్చున్న ప్రతి ఒక్కరికి బాగా సాటిస్ఫై అయ్యాము అంటే మాత్రం అది మానస్ క్యారెక్టర్ ఇస్తున్నాం కదా, చాలా సాటిస్ఫై అయ్యాము. అతని కోసం అయితే ఖచ్చితంగా సినిమా అయితే చూడండి. నాకు చాలా బాగా నచ్చింది. పోలీస్ ఆఫీసర్ పాత్ర ఎలా ఉంది మేడం? చాలా బాగుంది. సస్పెన్స్ థ్రిల్లర్ మనకి రాక్షసుల మూవీ ఎలా ఉందో ఆ టైప్ ఆఫ్ చిన్న పాయింట్ తీసుకున్నారు. మొత్తం క్రైమ్ జోనర్, క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్, ఫైట్స్ అన్ని కూడా బాగా చేసింటాను. సో మంచి సినిమా తీశారండి.